మనకి క్వశ్చన్లోకి వెళ్ళే ముందు చిన్న కాన్సెప్ట్, అసలు ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. మనకి టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్లో మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనేటువంటి టాపిక్ ఒక మోడల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ క్వశ్చన్ కనుక అడిగినట్లయితే మ్యాక్సిమం మెన్, ఉమెన్, చిల్డ్రన్ అనేటువంటి మోడల్ నుంచి క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తూ ఉంటుంది. అందులో ఫస్ట్ మనకి ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలియాలి. మనకి ఈ మెన్, ఉమెన్, చిల్డ్రన్ దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆర్ బేస్డ్ పైన క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇంకోటి అండ్ బేస్డ్ పైన ఉంటాయి. ఆర్ అంటే తెలుగులో లేదా అంటారు, అండ్ అంటే మరియు అంటారు. ఇలా క్వశ్చన్స్ ఆర్ మోడల్లో ఎలా ఉంటాయి అంటే మనకి 5 మెన్, ఆర్ అంటే ఈక్వల్ సింబల్, ఆర్ 6 ఉమెన్. మనకి ఆర్ అనే సింబల్ ఇస్తే క్వశ్చన్లో మనకి ఈక్వల్ సింబల్ ఇచ్చినట్టు. ఒకవేళ అండ్ అయితే 5 మెన్ ప్లస్ 6 ఉమెన్. అండ్ అయితే మనకి ప్లస్ వస్తుంది, ఆర్ అయితే మనకి ఈక్వల్ వస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు చేయబోయే సెషన్లో ఈ ఆర్ బేస్డ్ పైన క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారో వాటికి సింపుల్ ట్రిక్స్ ఒక షార్ట్ కట్స్లో ఎలా చేయాలో ఈ సెషన్లో చూద్దాం. లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్స్. 3 పురుషులు లేదా 4 స్త్రీలు ఒక పని 120 రోజుల్లో చేయగలరు. అయినా 12 మంది పురుషులు మరియు 16 మంది స్త్రీలు కలిపి 8 రోజుల్లో చేస్తారు. 3 men or 4 women can do a piece of work in 120 days. 12 men and 16 women can complete the job in how many days? ఇలాంటి క్వశ్చన్ని నేను 2 మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్లో నార్మల్గా ఇటువంటి క్వశ్చన్స్ని ఎలా చేస్తారో చూపిస్తాను. 3 men ఈక్వల్ టు 4 ఉమెన్ ఈక్వల్ టు 120 days. అంటే 3 పురుషులు చేసినా 4 స్త్రీలు చేసినా మొత్తం వర్క్ అనేది చేయడానికి 120 days పడుతుంది. డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి రిలేషన్ తీసుకుందాం. 3 men ఈక్వల్ 4 women అంటే మెన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 4/3 అవుతుంది. డైరెక్ట్గా మనకు ఇందులో నుంచి ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. మెన్ యొక్క ఎఫిషియన్సీ 4, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 3. మనకు కావాల్సింది మన టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ అనేది నేను 3 men తీసుకున్నా, 3 men ఇంటూ 120. టోటల్ వర్క్ అవుతుంది. మన క్వశ్చన్లో ఏమడిగాడంటే 12 men ప్లస్ 16 ఉమెన్ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారో అన్నాడు. ఈ ఈక్వేషన్ నేను 12 men ప్లస్ దీన్ని 4 ఇంటూ 4 ఉమెన్ అని రాసుకుంటున్నాను. మనం ఇలా 4 ఉమెన్ ఎలా రాసుకోవచ్చు, 4 women డైరెక్ట్గా 3 men రాసుకోవచ్చు. దీన్ని ఏం రాస్తున్నాం అంటే 3 men. డైరెక్ట్ ఏమవుతుంది, 12 men ప్లస్ 12 men 24 men అవుతుంది. మనకేమవుతుంది 24 men అవుతుంది. మనకు 3 men 120 daysలో చేస్తే మనకి 3 men 120 daysలో చేస్తే 24 men ఎన్ని రోజుల్లో చేస్తారు. నెక్స్ట్ అనుకుంటున్నాను. ఏమవుతుంది 3 ఇంటూ 120/24 అవుతుంది. 24 1 24 5. ఇది 3 5 15. 15 daysలో వీళ్ళు మొత్తం వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఇలా చేసిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. అంతేకాకుండా ఇలా కాకుండా మెన్ ఉమెన్ రేషియోని డైరెక్ట్ ఇలా మెన్ ప్లేస్లో 4, ఉమెన్ ప్లేస్లో 3 పెట్టి సబ్స్టిట్యూట్ చేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్ని ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్లో 5 secondsలో ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఒక్క స్టెప్లో సింగిల్ స్టెప్లోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 3 men ఈక్వల్ టు 4 women ఈక్వల్ టు 120 days. అయితే ఏమనుకోమన్నాడు, 12 men ప్లస్ 16 women ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు. డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్లో ఈ నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 4 ఇంటూ 120. ఇది లవంలో. హారంలో ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్. మెన్ జెండర్కి ఆపోజిట్ జెండర్ ఏంటి, ఉమెన్. ఉమెన్కి ఆపోజిట్ జెండర్ ఏంటి, 12. రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. మెన్ 12 men 12 men ఇంటూ 12 ఇంటూ 4 అంతా 48 ప్లస్ 16 ఇంటూ మళ్ళీ 3. ఇది కూడా 48. ఏమవుతుంది, ఇది డైరెక్ట్గా 48 ప్లస్ 48 96 అవుతుంది.
సో క్యాన్సిల్ చేయండి. సో 24 4 24 5 4 క్యాన్సల్. సో మనకి డైరెక్ట్గా 15 ఆన్సర్ వస్తుంది. సో ఇది డైరెక్ట్ షార్ట్ కట్ ఫ్రెండ్స్. సో ఇదంతా పెద్ద ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. డైరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్లో ఏ నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ని డైరెక్ట్గా మల్టిప్లై చేస్తూ ఆన్సర్ రాబట్టేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడైనా సరే న్యూమరేటర్లో ఉన్నది మొత్తం కూడా టోటల్ వర్క్ అవుతుంది. సో ఇంకా కొద్దిగా క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా ఉన్న వాళ్ళు 2 సెకండ్స్లో దానికి ఆన్సర్ పెట్టేశారు. మనకి ఈ ప్రాసెస్లో 15 వచ్చింది, ఈ ప్రాసెస్లో కూడా 15 ఆన్సర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సో ఇది ఎలా చేయాలి అంటే, సో ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న నెంబర్స్ రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ ఉమెన్కి మెన్తో మల్టిప్లికేషన్ చేసి డినామినేటర్లో రాసుకోవాలి. సో తర్వాత క్యాన్సిల్ చేస్తాం, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్ మరొకటి చేద్దాం, మీకు సింపుల్గా అర్థమవుతుంది. మనకి 3 పురుషులు లేదా 4 స్త్రీలు ఒక పనిని 43 రోజుల్లో చేయగలరు. అయినా 7 మంది పురుషులు మరియు 5 మంది స్త్రీలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? సో 3 men or 4 women can do a piece of work in 43 days. 7 men and 5 women can complete the job in how many days? సో సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇలాంటి నేను నార్మల్ మెథడ్ లేకుండా డైరెక్ట్గా షార్ట్ కట్ మెథడ్లో చెప్పేస్తున్నాను దీన్ని. సో ఎలా అంటే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, సో 3 men. సో 3 men ఈక్వల్ టు 4 women ఈక్వల్ టు 43 days. సో 3 women and 4 women కలిసి విడివిడిగా 40 daysలో ఒక పనిని కంప్లీట్ చేస్తారు. సో మనకేం అడిగాడు? సో 7 men ప్లస్ 5 women కలిపి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారని చెప్పేసి మనం డైరెక్ట్గా ఆన్సర్ అడిగాడు. సో నేను చెప్పాను డైరెక్ట్గా క్వశ్చన్లో నెంబర్స్ అన్నీ కూడా మల్టిప్లై చేయండి. సో 3 × 4 × 43 డివైడెడ్ బై, సో మెన్కి ఉమెన్ ఆపోజిట్ జెండర్, సో ఉమెన్కి మెన్కి ఆపోజిట్ జెండర్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 7 × 4 28 ప్లస్ 5 × 3 15. సో ఇదేమవుతుంది 28 ప్లస్ 15 43 అవుతుంది. సో 43 క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 12 అవుతుంది. సో డైరెక్ట్గా మనకు ఆన్సర్ సింపుల్గా 10 సెకండ్స్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది 12 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ కండిషన్ ఎప్పుడు అప్లై చేయాలి అంటే, పైన 3 men ఆర్ అంటే లేదా ఆర్ అనే కండిషన్ ఇచ్చి, సో క్వశ్చన్లో మనకి అండ్ మరియు అని అడిగినప్పుడు ఈ షార్ట్ కట్ని ఉపయోగించాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 5 పురుషులు లేదా 8 మంది స్త్రీలు ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. అయినా 2 పురుషులు మరియు 4 స్త్రీలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇఫ్ 5 men or 8 women can do a piece of work in 12 days, in how many days will be taken by 2 men and 4 women? సో ఇది కూడా సేమ్ టైప్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో అర్థం కాని వాళ్ళు మరొకసారి చూడండి. సో డైరెక్ట్గా ఏంటంటే, సో 5 పురుషులు 5 men లేదా మనకి ఈక్వల్ సింబల్ వస్తుంది. సో 8 women సో సపరేట్గా ఒక పనిని 12 daysలో కంప్లీట్ చేస్తారు. సో మనకు అడిగింది ఏమంటే, సో 2 men మరియు 4 women ఇద్దరు కంబైన్డ్గా చేసినప్పుడు వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో ఇది మన క్వశ్చన్. సో మనకు డైరెక్ట్గా క్వశ్చన్లో వచ్చిన నెంబర్ని మల్టిప్లై చేయండి. సో ఇది ఎప్పుడు అప్లై చేయాలి అంటే మరొకసారి చెప్తున్నాను. సో క్వశ్చన్లో ఈక్వల్ సింబల్ ఆర్ అనే కండిషన్ లేదా అనే కండిషన్ ఇచ్చి, సో ఈ క్వశ్చన్ మార్క్లో అండ్ లేదా మరియు అడిగినప్పుడు మాత్రమే ఈ షార్ట్ కట్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. 5 × 8 × 12 డివైడెడ్ బై, సో క్రాస్ మల్టిప్లికేషన్ 2 × 8 16 ప్లస్ 4 × 5 20 ఏమవుతుంది? ఇది 36 అవుతుంది. సో 3 1s 3 3s మనకి ఏమవుతుంది? 40/3 అవుతుంది. సో దీన్ని చేస్తే ఏమొస్తుంది? సో 13 3 39 1/3. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్.
ముగ్గురు పురుషులు లేదా 7 మహిళలు ఒక పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా 7 పురుషులు మరియు 5 మంది మహిళలు 2 రెట్ల పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? సో 3 men or 7 women can do a piece of work in 32 days. The number of days required by 7 men and 5 women can do twice the work. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే 3 men or 7 women కలిపి ఒక వర్క్ని 32 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో మనకి ఏం అడిగాడు? 7 men ప్లస్ 5 women ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? ఫస్ట్ ఇది కనుక్కోవాలి. సో ఏం చెప్పాను, డైరెక్ట్గా నెంబర్స్ని మల్టిప్లై చేయండి. సో 3 into 7 into 32 డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ 3 into 5 15 ప్లస్ 7 into 7 49. సో ఎంత అవుతుంది? 59 ప్లస్ సో మనకు 64 అవుతుంది ఇది. సో 31 1s 31 2s. సో మనకి 2 రెట్ల పని అన్నాడు కాబట్టి సో మనకి ఇంతకుముందే చెప్పాను. సో మనకు న్యూమరేటర్లో ఏ వాల్యూస్ అయితే ఉంటాయో ఆ వాల్యూస్ అన్నీ మల్టిప్లికేషన్ అనేది మనకు ఈ న్యూమరేటర్ మొత్తం కూడా టోటల్ వర్క్ అవుతుంది, అంటే మొత్తం పని గుర్తుపెట్టుకోండి. సో న్యూమరేటర్ లవంలోని వాల్యూస్ని మల్టిప్లై చేయడం ద్వారా వచ్చేటువంటి వర్క్ అంతా కూడా మొత్తం వర్క్ అవుతుంది. సో మనకి ఈ క్వశ్చన్లో అడిగింది ట్వైస్, అంటే 2 రెట్ల పని కాబట్టి సో దీన్ని ఏం చేయాలి? బై న్యూమరేటర్ని మాత్రమే 2తో మల్టిప్లై చేయాలి. సో ఈ 2 ఆ 2 క్యాన్సిల్ అవుతుంది. సో 7 3 ఎంత? 21. సో మనకి 21 డేస్లో 7 women 5 men 21 డేస్లో ట్వైస్ 2 రెట్ల పనిని కంప్లీట్ చేస్తారు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ అనేవి మనకు టోటల్ వర్క్ అవుతుంది. సో దీన్ని ట్రైస్ అన్నా ట్వైస్ అయినా 3 రెట్లైనా 3/4 రెట్లు అన్నా కూడా 5 times అన్నా కూడా మొత్తం మన న్యూమరేటర్కి మల్టిప్లై చేసుకోవాలి. సో మనకు ఆన్సర్ 21 డేస్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 2 మంది పురుషులు లేదా 7 మంది మహిళలు ఒక పనిని 42 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా 5 మంది పురుషులు మరియు 6 మంది మహిళలు 47/21 రెట్ల పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? సో మోడల్ మారింది ఫ్రెండ్స్. సో 47/21 టైమ్స్ అంటే నేను ఏం చెప్పాను, న్యూమరేటర్కి లవానికి టైమ్స్ అన్నా సో 3/4 వంతు పని అన్నా కూడా న్యూమరేటర్కి మల్టిప్లై చేయాలి. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 2 men or 7 women can do a work in 42 days. మనకు కావాల్సింది 5 men ప్లస్ 6 women ఎన్ని రోజుల్లో చేస్తారు? సో డైరెక్ట్ సేమ్ షార్ట్ కట్. సో మల్టిప్లై చేయండి. 2 into 7 into 42 డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ 2 6 12 ప్లస్ 5 7 35. సో మనకేం అడిగాడు? 47/21 టైమ్స్ అంటే ఏం చేయాలి? నేను న్యూమరేటర్కి మల్టిప్లై చేసుకోవాలి. 47 డివైడెడ్ బై 21. సో ఇప్పుడు డైరెక్ట్గా క్యాన్సిల్ చేయండి. సో 12 ప్లస్ 35 అవుతుంది, 47 అవుతుంది. దీని వాల్యూ 47. సో డైరెక్ట్గా 47 క్యాన్సిల్ అవుతుంది. 21 1s 21 2s. సో 7 2s 14 14 2s 28. సో మనకు ఆన్సర్ అనేది 28 అవుతుంది. సో 5 men 6 women కలిసి 47/21 టైమ్స్ యొక్క వర్క్ని 28 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఫ్రెండ్స్. సో ఇటువంటి క్వశ్చన్ సింపుల్గా సాల్వ్ చేయడానికి సో ఇటువంటి ట్రిక్ అనేది సులభంగా ఉపయోగపడుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 55 ఫ్రెండ్స్, 3 పురుషులు లేదా 5 మహిళలు లేదా 2 పిల్లలు ఒక పనిని 31 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా 2 పురుషులు మరియు 2 మహిళలు మరియు 2 పిల్లలు పని ఎన్ని రోజుల్లో చేస్తారు? సో 2 men, సో ఇంగ్లీష్లో మిస్టేక్ పడింది. సో 3 men or 5 women or 2 children can do a piece of work in 31 days. The number of days required by 2 men and 2 women and 2 children can do the work in. సో ఇంతవరకు మనం సో మెన్ ఉమెనే చూసాం. సో ఇప్పుడు థర్డ్ వ్యక్తి, ముగ్గురు కూడా
ముగ్గురు వస్తే ఇలా ఇదే మెథడ్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 3 men ఈక్వల్ టు 5 women ఆర్ 2 children. సో ఒక పనిని ఎంత చేస్తారు, 31 డేస్లో చేస్తారు. సో అయినా 2 men ప్లస్ 2 women ప్లస్ 2 children. సో ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు. సో ఇంతవరకు ఎప్పటి వరకు చేసిన మోడల్ వేరు, ఇప్పుడు చేసే మోడల్ వేరు. సో దీన్ని ఎలా చేయాలనేది జాగ్రత్తగా వినండి. సో సేమ్ మోడల్ కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో సేమ్ క్వశ్చన్ ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది, 3 × 5 × 2 × 31. సో డివైడెడ్ బై, సో ఇది మనకేమవుతుంది, ఇది మనకు టోటల్ వర్క్ అవుతుంది. సో డివైడెడ్ బై ఇంతకుముందు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మెన్కి ఉమెన్ ఆపోజిట్ జెండర్, ఉమెన్కి మెన్ ఆపోజిట్ జెండర్, కానీ ఇక్కడ ఎక్స్ట్రా చిల్డ్రన్ వచ్చాడు. సో ఇటువంటి క్వశ్చన్ని ఎలా చేయాలి అంటే, సో చూడండి, సో 2 men, సో మెన్కి ఆపోజిట్ ఎవరు, సో అక్కడ ఉమెన్ ఒక్కరే ఉన్నారు కాబట్టి ఉమెన్ ఒక్కరే తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఆపోజిట్ ఎవరు ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నాడు, ఉమెన్ ఉన్నాడు. సో రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. సో 5 × 2 10, 10 × 2 20 ప్లస్ ఉమెన్కి ఆపోజిట్ చిల్డ్రన్ మెన్. సో 3 × 2 6, 6 × 2 12 ప్లస్, సో చిల్డ్రన్కి ఆపోజిట్ జెండర్ ఎవరు ఉన్నారు ఇప్పుడు, మెన్ ఉమెన్. సో 5 × 3 = 15, 15 × 2 = 30. సో అంతే, డైరెక్ట్ దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. సో 20, 30, 50 అవుతుంది, 62 అవుతుంది. సో 31 × 1 = 31, 2 = సో 2, 2 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు ఆన్సర్ అవుతుంది 3, 5 = 15. సో 2 men, 2 women అండ్ 2 children కలిపి సో మొత్తం వర్క్ని 15 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇది మళ్ళొకసారి చెప్తాను ఫ్రెండ్స్. సో మనకు డినామినేటర్లో న్యూమరేటర్ మొత్తం ఎప్పుడు కూడా టోటల్ వర్క్ అవుతుంది. సో డినామినేటర్లో ఏం చేయాలి అంటే, సో నేను మెన్ తీసుకుంటున్నాను. సో మెన్ 2, మెన్కి ఆపోజిట్ ఉమెన్ మరియు చిల్డ్రన్. సో 5 × 2 10, 10 × 2 20. సో ఉమెన్కి ఆపోజిట్ ఎవరు, మెన్ చిల్డ్రన్. సో 2 × 3 6, 6 × 2 12. సో చిల్డ్రన్కి ఆపోజిట్ ఎవరు, మెన్ ఉమెన్. సో 5 × 3 = 15, 15 × 2 30. సో యాడ్ చేస్తే 62 అవుతుంది. సో 31 × 1 = 31, 2 = 2, 2 క్యాన్సిల్ అండ్ 5 × 3 = 15. సో మన క్వశ్చన్ అనేది, సో ఆన్సర్ అనేది 15 అవుతుంది. సో సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. 56 ముగ్గురు పురుషులు లేదా 4 స్త్రీలు లేదా 5 పిల్లలు ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలరు. అయినా 2 పురుషులు మరియు 4 స్త్రీలు మరియు 5 పిల్లలు 5/6వ వంతు పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు. సో 3 men or 4 women or 5 children can do a piece of work in 40 days. In how many days 2 men, 4 women and 5 children can do the 5/6 of that work? సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, సో 3 men or 4 women or 5 children can do a piece of work in 40 days. సో మనకు కావాల్సింది 2 men ప్లస్ 4 women ప్లస్ 5 children. సో ఎన్ని రోజుల్లో చేస్తారు, ఎంత వర్క్ని, 5/6 వర్క్ని. సో డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది, 3 × 4 × 5 × 40 డివైడెడ్ బై, సో మెన్ని మల్టిప్లై చేసేటప్పుడు ఆపోజిట్ జెండర్ ఉమెన్ చిల్డ్రన్. 5 × 4 = 20, 22 = 40 ప్లస్ ఉమెన్ ఆపోజిట్ ఎవరు, మెన్ చిల్డ్రన్. సో 5 × 3 = 15, 15 × 4 = 60 ప్లస్, సో చిల్డ్రన్కి ఆపోజిట్ ఉమెన్ మెన్. 4 × 3 = 12, 12 × 5 = 60. సో యాడ్ చేయండి, 60 = 60 120. సో అవుతుంది 160 అవుతుంది. సో 41 = 44 4 క్యాన్సల్. సో మనకి అవుతుంది 15 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో మొత్తం పనికి మనకు కావాల్సినంత 5/6. సో ఇంటూ 5/6 ఏమవుతుంది, 15 × 5 = 75/6. 6 × 1 = 6, 1 = 6, 6 × 2 = 12. సో 6,
12 5 60 మనకి ఏమవుతుంది 12.5 డేస్లో టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో చూడండి సేమ్ 5/6 అన్నా కూడా సో 4 టైమ్స్ 3 టైమ్స్ ఎన్ని టైమ్స్ అయినా సో వర్క్లో కొంత పార్ట్ అడిగినా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇంక్రీజ్ చేసినా కూడా సేమ్ మనకి ఏమవుతుంది టోటల్ వర్క్ అనేది న్యూమరేటర్లో ఉంటుంది, అంటే 11లో ఉంటుంది. సో దానికి మల్టిప్లై చేసుకోవాలి. సో మనకంటే 12.5 డేస్ మనకు ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 57. 2 పురుషులు మరియు లేదా 6 మహిళలు లేదా 4 మంది అబ్బాయిలు ఒక పనిని 99 రోజుల్లో చేయగలిగితే అదే పనిని ఒక పురుషుడు, ఒక మహిళ మరియు ఒక అబ్బాయి 8 రోజుల్లో చేస్తారు. సో 2 men or 6 women or 4 boys can do a piece of work in 99 days. In how many days 1 man, 1 woman and 1 boy can do the work? సో సేమ్ మోడల్. సో మనకి సింగిల్గా ఇచ్చినప్పుడు ఇంకా డైరెక్ట్ షార్ట్కట్లో చేయొచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే 2 men or 6 women or 4 boys can do a piece of work in 99 days. సో మనకు కావాల్సింది 1 man ప్లస్ 1 woman ప్లస్ 1 బాయ్ 8 రోజులు చేస్తారు. సో దీని ఇంకా డైరెక్ట్ షార్ట్కట్ ఏంటంటే ఫస్ట్ మల్టిప్లై చేయండి. సో 2 × 6 × 4 × 99. సో డినామినేటర్లో ఏం చేయాలంటే సో మనకు A + B, B + C, C + C ఎలాగే వరుస క్రమంలో వస్తాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో 2 × 6 12 ప్లస్ 6 × 4 24 ప్లస్ 4 × 2 8. సో యాడ్ చేయండి. 12 × 36 36 ప్లస్ 8 44. సో మనకి 44 అవుతుంది. సో 11 9s 11 4s 4 క్యాన్సిల్ అవుతుంది. సో ఎంత ఉంది 6 2s 12 12 9s 108. సో 1 man 1 woman ప్లస్ 1 బాయ్ అనేది 108 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. నెంబర్ 58. 4 పురుషులు లేదా 6 మహిళలు ఒక పనిని 27 రోజుల్లో చేయగలిగితే అదే పని 10 మంది పురుషులు 3 మహిళలు ఎన్ని రోజుల్లో చేస్తారు? 4 men or 6 women can do a piece of work in 27 days. In how many days 10 men and 3 women can do the work? సో సేమ్ మోడల్ ఫ్రెండ్స్, కాకపోతే దీనిని ఇంకా షార్ట్కట్లో డిఫరెంట్ మెథడ్లో ఎలా చేస్తారో ఫస్ట్ మోడల్ చేసిన విధంగానే క్వశ్చన్ ఉంటుంది. సో దీన్ని డిఫరెంట్గా ఎలా చేయాలో ఇంకొక మోడల్లో చూద్దాం. సో క్వశ్చన్లో మనకి ఏమొచ్చాడంటే 4 men or 6 women can do a work in 27 days. అయితే మనకి ఏం కనుక్కోవాలి 10 men. సో 10 men ప్లస్ 3 women ఎన్ని రోజుల్లో చేస్తారు? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సో 3 6 4 10 సో కామన్గా క్యాన్సిల్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్. సో నేను ఏం చేస్తున్నానంటే సో మనకి 6 women ఉన్నారు, ఇక్కడ 3 women ఉన్నారు. సో 6 women నేను 3 women రాస్తే 3 women ఎంత అవుతారు? 3 women అనేది 2 menకి ఈక్వల్ అవుతారు. సో 2 men 3 women అయితే 4 men 6 women అవుతారు. సో ఇందులో సగం ఇందులో సగం. సో ఏం చేయాలి? సో 3 women ప్లేస్ ఏమైనా రావచ్చు, 2 men రాయొచ్చు. సో మొత్తం ఎంత అవుతారు ఇప్పుడు 10 + 2 ఎంత 12 men. సో 12 men అనేది డైరెక్ట్గా ఎంత చేస్తారో కనుక్కోవాలి. సో మనకి ఏమి ఇచ్చారు 4 × చూడండి 4 men 6 men డైరెక్ట్ 4 × 3 వేస్తున్నాను. 4 9s 12. సో ఎప్పుడైనా సరే ఇటు మల్టిప్లై చేసామంటే ఈ డేస్ని ఏం చేయాలి? సో మల్టిప్లై చేస్తే అలా డివైడ్ చేయాలి. ఇక్కడ డివైడ్ చేస్తే డేని మల్టిప్లై చేసుకోవాలి. సో 27 అవుతుంది. 27 డివైడ్ ఇంటూ 1/3 1/3 ఎంత? డైరెక్ట్గా 9 days. సో మనకి ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ మెథడ్లో కూడా చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇటువంటి ఫ్యాక్టర్స్ కనుక ఒకవేళ క్వశ్చన్లో ఇచ్చినట్లయితే సో ఈ మెథడ్ ఇంకా సింపుల్గా ఉంటుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 9 days మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ వీడియోలో 2 కనుక ప్లస్లలో ఇస్తే ఎలా అంటే 2 men ప్లస్ 5 women ఇద్దరు కలిసి కొన్ని రోజులు వర్క్ చేస్తే సో 10 men ప్లస్ 5 women ఎన్ని చేస్తారు? సో చూడండి ఇంతకుముందు ఈ సెషన్లో చేసిన క్వశ్చన్లో పైన ఈక్వల్ సింబల్ ఉంటుంది, కింద ప్లస్ సింబల్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో 2 ప్లస్లు ఉంటే ఎలా చేయాలి, వాటికి బెస్ట్ షార్ట్కట్ మెథడ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.